హాయ్ హలో నమస్తే. నేను మా అత్తయ్య గారు రోటి పచ్చడి చేస్తున్నారండి. ఈరోజు మన రోటి పచ్చడి ఏంటి అని అంటే వంకాయ రోటి పచ్చడి అండి. ఇగోండి ఇలా మనం అన్ని తరిగేసుకున్నాం కదా, కరెక్ట్గా 9 అలాగా వంకాయలు తీసుకున్నాము. 15 నుంచి 20 లోపు మిరపకాయలు తీసుకున్నాం. టమాటాలు 6-7 తీసుకున్నాం. ఇవన్నీ ఇలాగ కట్ చేసుకున్నాక బాగా లైట్గా ఫ్రైగా వేపుకోవాలి. ఇగోండి ఇక్కడ ఇలాగ నేను స్టవ్ మీద పెట్టి బాగా వేపేస్తున్నాను కదా, ఇలా బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు వేపుకోవాలి. ఇదిగోండి మనం వేపుకున్నది కాస్త ఇలాగ అయిపోయింది. ఇంత బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కొత్తిమీర చింతపండు కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత రోట్లో ఇలాగ గడ్లుపు వేసుకొని పచ్చివి వెల్లుల్లి రబ్బలు ఇట్లా వేసుకొని ఇప్పుడు ఆ వేపిన దీంట్లో వేసుకొని ఇంకా మా అత్తయ్య గారు రోటిని తిప్పుతారు చూడండి. మా అత్తయ్య గారు చాలా సింపుల్గా రోటి పచ్చట్లు చాలా రకాలు చేసేస్తారండి. ఇప్పుడు ఈ రోటి పచ్చడి చేస్తున్నారు కదా, ఇదైతే ఫినిష్ అయిపోయింది. మరి కొంచెం మెత్తగా అయినాక తీసేసుకోవడమే. ఇంకా మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.